భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అర్వపల్లి మండల పరిధిలోని అడవి వేముల గ్రామంలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అర్వపల్లి మండల పరిధిలోని అడవి వేముల గ్రామంలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామెల్ ఏ విధంగానైతే తుంగతుర్తి ప్రజలు 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా NSUI యూత్ కాంగ్రెస్లలో అనిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అదేవిధంగా 5 లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులను కోరారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన 5 గ్యారంటీల గురించి వివరించి ఈ 30 రోజులు కష్టపడి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయాలన్నారు. 30 రోజుల్లో మీరు కష్టపడి 48 నెలలు మేము మీకు అండగా ఉంటామని, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు ఏ ఇబ్బంది కలిగినా మేము ముంగిట ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానికులు ఎంతమంది ఉంటారో, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమైతలేదు. ప్రజలకు కట్టాలా ఇందిరమ్మ ఇల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా, ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్నీ బయటపడతాయి. అడవేముల గ్రామం, అర్వపల్లి మండలం. మా DCC ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న గారు, అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి తీసుకొని వెళ్ళి అక్కడ పూజలు చేసి మోటార్ సైకిల్ ర్యాలీతో సహా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అది కూడా 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని దాదాపు 25 కిలోమీటర్ల మోటార్ సైకిల్ బైకుల యాత్ర మీరు అందరూ చూసిన స్వచ్ఛందంగా. నిన్న రాత్రి ఒక మెసేజ్ పెడితే ఇవాళ వేలాది మంది మా కాంగ్రెస్ పులి బిడ్డలు 4 మాసాల క్రితమే ఈ నియంత ప్రభుత్వాన్ని దింపి మళ్ళా కేంద్రంలో అబద్ధాలు ఆడే మోడీని దింపడానికి ఒక పిలుపుతోని వేలాది మంది వచ్చి తుంగతుర్తి కాన్ఫరెన్స్లో మన వచ్చిన 51 మెజార్టీ కాదు, ఈసారి 75,000 మెజార్టీ ఇస్తామని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దర్శించుకొని మా ప్రచార కార్యక్రమం నిర్వహించాం. దీని కోఆర్డినేటర్గా రాజగోపాల్ రెడ్డి గారిని, ఖర్గే గారు నియమించడం జరిగింది. నేను సికింద్రాబాద్తో పాటు స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతూ, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, స్టార్ క్యాంపెయినర్గా నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ మాది 1,14,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఒకటి ఎక్కువైనా సరే 15 స్థానాలు కూడా రావచ్చు. బీఆర్ఎస్కి ఒక స్థానం కూడా రాదు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక ఇల్లు కట్టలేని వాడు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేని వాడు, 6,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఇవ్వలేదు, మూతపడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగ పత్రం ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు, మరొక 13,000 DSC ప్రకటించినాం. DSCకి ఇలా గ్రూప్ 1 సర్వీస్కి డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలం బాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరియట్కి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జరిగూడ ఊళ్ళో DCM బతకనికి హైదరాబాద్ పోయి భార్య భర్త కొడుకు కాలిపోతే తుంగతుర్తి కాన్సెన్సీ ఆ ఊరనక ఊరు కనీసం ఆడంగా పోయి ఆగాయి. మానవత్వం లేని మనిషి వాని గురించి మాట్లాడు వేస్ట్. అందుకనే 2-3 సీట్లు ఎందుకు పోయినాయి అంటే ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని, గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా, మచ్చుమరి ద్వారా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయిండు. ఇవాళ ఆ నీళ్ళు SLBC సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి. మాకు ఆ ఇంటి పాలన చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తున్నాయి.
2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే దాదాపు 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి, బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు, మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మిగిలిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చును. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా